హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబీఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటప్పటికి టీసీసీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్సు వచ్చేటప్పటికి డ్రాయింగ్ లోయర్ పేపర్ 5th అంటే 5వ పేపర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందాం. ఈ 5th పేపర్ వచ్చేటప్పటికి స్టిల్ ఆఫ్ పెయింటింగ్ అండి. చూడండి, స్టిల్ ఆఫ్ పెయింటింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇది కలర్స్తో ఎలా చేయాలి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి. ఈ వీడియో కనుక బాగా అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా చూస్తే కనుక ఏ కలర్స్ని ఎలా కలిపితే కనుక ఎలా వస్తాయి, అలాగే మన ముందు ఎగ్జాంపుల్స్ అన్ని పెట్టి దాన్ని ఎగ్జాంపుల్గా ఎలా చేయాలి అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే టీటీసీ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా స్టిల్ ఆఫ్ పెయింటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా మరి, అంటే చేస్తూ చూద్దాం. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ పేపర్ 5th పేపర్ గురించి తెలుసుకుందామండి. అదేనండి, స్టిల్ ఆఫ్ పెయింటింగ్ అనేది ఎలా ఉంటుంది, మోడల్ పేపర్ అనేది తెలుసుకుందామండి. ఈ మోడల్ పేపర్ అనేది 2.5 గంటలు అండి టైం, అయితే 50 మార్కుల పేపర్ అండి. ఈ పేపర్ మోడల్ ఏంటో చూద్దాం ఒకసారి. మీ ముందించిన వస్తువులను మీకు కనిపించినట్టుగా డ్రాయింగ్ బోర్డు లేకుండా, అంటే బోర్డు అంటే కింద ఉన్నది, నీటి రంగులతో వెలుగు నీడలను చూపిస్తూ డ్రాయింగ్ పేపర్కు తగిన కొలతలను వర్ణ చిత్రము చిత్రీకరించము అని మోడల్ పేపర్ అండి. ఈ మోడల్ పేపర్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. అలాగే రెండో మోడల్ పేపర్ చూద్దాం, స్టిల్ ఆఫ్ పెయింటింగ్. అంటే ఇది 2020 పేపర్ అండి మోడల్. ఇది కూడా సేమ్ మోడలే. అయితే మీ ముందుంచిన వస్తువులను సముదాయాన్ని సరియగు నిష్పత్తి ఆకారంలో సరి అయిన వెలుగు నీడలను చూపుతూ నీటి రంగులతో పూర్తి చేయండి. 1/4 పేపర్ అండి. అలాగే చూడచక్కని చిత్రానికి తగిన విలువ ఇవ్వబడును, అంటే ఎక్కువ మార్కులు ఉండండి. ఈ మోడల్ అనేది ఎలా ఉంటాయో ఒకసారి కింద ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం అండి. చూడండి, ఇది స్టిల్ ఆఫ్ పెయింటింగ్స్ సంబంధించిన ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అని అంటారండి. ఇది పెన్సిల్తో చేసింది. ఇలాగే కలర్స్తో చేయాలన్నమాట. ఆ కలర్స్ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా కలర్ఫుల్గా అందంగా ఎప్పుడైతే చూపించామో చూడడానికి యాపిల్స్, అక్కడ ఉన్న బత్తాయి కానీ ఇవన్నీ నీట్గా ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ కాకుండా స్టిల్ ఆఫ్ పెయింటింగ్ కింద అందంగా కనిపించాలన్నమాట. ఇవి రంగులతో వేస్తామండి. ఇవి ఎప్పుడైతే రంగులతో అందంగా డిజైన్ చేస్తూ చూపించామో ఈ స్టిల్ ఆఫ్ పెయింటింగ్ ద్వారా రియాలిటీ కనిపిస్తుందన్నమాట. ఇలా రియాలిటీగా నీట్గా గీస్తే కనుక మన డయాగ్రామ్ ద్వారా అందంగా చూపించవచ్చు. అలాగే దీనికి సంబంధించిన వీడియోస్ కొన్ని మోడల్స్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయండి. ఈ డయాగ్రామ్స్ అనేవి మనం ముందు పెట్టుకుని నీట్గా చేయాలండి. ఈ వీడియో కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉందండి. ఒకసారి చెక్ చేస్తే కనుక మన ఛానల్లో కనిపిస్తుంది. అలాగే వాటర్ మెలాన్ ఎలా గీయాలి, అలాగే ఆబ్జెక్టివ్ డ్రాయింగ్స్ అంటే ఎలా ఉంటాయి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి. ఈ వీడియో కనుక ఫుల్గా చూస్తే కనుక ప్రతి వీడియో ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయొచ్చు అని ఒకసారి చూడొచ్చండి. దీని ఎగ్జాంపుల్ అనేది ఈరోజు ఈ రకంగా మన ఎగ్జామ్ హాల్లో పెడతారండి. చూడండి, దీని ఉదాహరణగా పెడుతున్నటువంటి ఇమేజ్ అండి ఇది. ఈ ఉదాహరణగా పెట్టిన దాన్ని ఎగ్జాంపుల్ చేసుకుని ఒక డయాగ్రామ్ స్టిల్ ఆఫ్ పెయింటింగ్లో చేద్దామండి. ఫస్ట్ స్కెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టిల్ ఆఫ్ పెయింటింగ్కి స్కెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక స్కెచింగ్ కనుక కరెక్ట్గా చేయకపోతే కనుక మనం ఎంత బాగా చేసినా సరే డయాగ్రామ్ రాదు. అయితే స్కెచింగ్ ఎంతసేపులో చేయాలి అంటే కనుక 15 నిమిషాల మించి ఎక్కువ చేయకూడదు. అంటే 5 మినిట్స్ నుంచి ఎక్కువ చేసినా వేస్ట్ అండి. ఎందుకంటే నేను కొంతమంది లేట్ అవుతుందనే ఉద్దేశంతో 10 మినిట్స్ 15 మినిట్స్ చేయమంటాను. అంతకు మించి మిగతాదంతా కలరింగ్ చేయాలి కాబట్టి ఇది ఆరాలి, అలాగే జాగ్రత్తగా చేయాలి కాబట్టి వాటర్ కలర్స్ని బ్యాలెన్స్ చేసుకొని జాగ్రత్తగా చేయాలి కాబట్టి నీట్గా చేయమని చెప్తాను. చూడండి, ఇలా స్కెచింగ్ అనేది హెవీ స్పీడ్గా మనం ఎప్పుడైతే కంప్లీట్ చేసామో మిగతా రఫ్ లైన్స్ అన్ని అరేంజ్ చేస్తామన్నమాట. అలాగే వాటర్ మెలాన్ సంబంధించి ఒక కోసినటువంటి చిన్న ముక్కను పెడుతున్నానండి. ఎందుకంటే ఇలాంటిది ఒక రియల్గా చూపిస్తే కనుక నీట్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నీట్గా ఒక చెక్కను పెడుతున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అందంగా మనం ఏ కలర్స్నైనా నీట్గా చూపించవచ్చు. అలాగే దాని వెనకాల ఒక గ్లాస్ గీస్తే ఎలా ఉంటుంది, అంటే గ్లాస్ ఎఫెక్ట్ కూడా చూపిస్తే కనుక నీట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ డ్రాయింగ్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్గా ఒక స్టిల్ ఆఫ్ పెయింటింగ్ చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా, ఇలా స్టిల్ ఆఫ్ పెయింటింగ్ చూపించిన తర్వాత దీనికి కలరింగ్ వేస్తానండి. వాటర్ కలర్స్, ఇవి క్యామిల్ కలర్స్ అంటారండి. నేను 2 నెంబర్ బ్రష్తోని అంటే మాప్ బ్రష్ అంటారు కదా, బ్రష్ తీసుకుంటున్నాను అన్నమాట. కలర్స్ ఏంటంటే కనుక బ్లూ, పింక్ అండ్ బ్లాక్ కలర్ని కలుపుతున్నాం అన్నమాట. అంటే ఫ్రెష్ అండ్ బ్లూలో కొద్ది బ్లాక్ని మిక్స్ చేసి, అంటే కొద్ది పింక్ అంటే కొద్ది రెడ్ కలర్ మిక్స్ చేస్తే కనుక ఈ ఎఫెక్ట్ వస్తుందండి. ఇది స్టీల్ ఎఫెక్ట్ అంటారు. అంటే చాలా మంది వాటర్ కలర్స్లో స్టీల్ ఎఫెక్ట్ అనేది గీయడానికి చాలా ప్రయత్నిస్తారు అన్నమాట.
ఆ స్టీల్ ఎఫెక్ట్ రాక చాలామంది వైట్ బ్లాక్ ఇవన్నీ గీస్తుంటారండి. అలా అవసరం లేకుండా ఈజీ మెథడ్లో మీ అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్లో 50కి 50 మార్కులు రావాలంటే కనుక వాటర్ కలర్స్ని ఒక పక్క నుంచి లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తామన్నమాట. ఫస్ట్ కూడా నేను లైట్గా అప్లై చేస్తున్నానండి. అంటే డ్రాయింగ్ యొక్క లుక్ అనేది కరెక్ట్గా కనిపిస్తే కనుక అక్కడ ఫుల్ మార్క్స్ అనేవి పడతాయండి. 50కి 45 మార్కుల దాకా పడే అవకాశం ఉందండి. 50కి 50 ఇవ్వకపోవచ్చు, కానీ డయాగ్రామ్స్ బాగుంటే కనుక 50కి 50 మార్కులు ఇస్తారండి. మేము రాసే టైంలో అయితే మార్క్స్ చాలా టఫ్గా వేసేవారు అనమాట. చూడండి, ఇలా ఎక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా కనిపిస్తుందో ఆ లైటింగ్ ఎఫెక్ట్ని జాగ్రత్తగా చూపిస్తూ ఈ కలరింగ్ అనేది చూపిస్తాం అన్నమాట. ఇలా లైట్ నుంచి డార్క్లోకి జాగ్రత్తగా తీసుకువెళ్తూ ఉంటే కనుక ఈ స్టిల్ ఆఫ్ పెయింటింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో మనకి ఆ లైటింగ్ ఎఫెక్ట్తో పాటు ఆ స్ట్రోక్స్ని కానీ అలాగే ఆ డిజైన్స్ కానీ ప్రతి వెలుగు నీళ్ళని కానీ అన్నిటినీ జాగ్రత్తగా చిత్రిస్తాం అన్నమాట. ఇలా ప్రతి డిజైన్ని నీట్గా చూపించాలి కాబట్టి ఆ కలరింగ్ని ఒక లేట్ టైప్లో జాగ్రత్తగా చూపించుకుంటూ ప్రతి స్టైల్ని అందంగా చిత్రిస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే అందంగా చిత్రించడం జరిగిందో ఈ డయాగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్లో డెప్త్ అనేది పెరుగుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అందమైనటువంటి డయాగ్రామ్స్కి మనం ఎప్పుడు రియాలిటీని జాగ్రత్తగా చూసుకుంటూ అందంగా ప్రజెంట్ చేయాలండి. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే రియాలిటీకి దగ్గరగా చేస్తామో అంటే మధ్యలో వైట్నెస్ కానీ అలాగే బ్రైట్నెస్ కానీ నీట్గా కనిపిస్తుంది. ఇలా బ్రైట్నెస్ నీట్గా చూపించడం ద్వారా అందమైన కలర్స్ని నీట్గా ప్రజెంట్ చేయాలండి. ఇక్కడ అందం అని ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఏదైనా చేస్తే కనుక మనం అందంగా చూసుకోవాలనుకుంటామండి, మనమైనా ఎవరైనా. అలాంటి అందాన్ని కరెక్ట్గా చెప్పగలిగితే కనుక అందరూ నీట్గా చేస్తారనే ఉద్దేశంతో ప్రతి పదంలోని అందంగా చేయాలి అని చెప్తున్నాను అనమాట. అంటే డయాగ్రామ్ గీసే వాళ్ళు ఎలా అయినా నీట్గా గీస్తారు కాబట్టి దాన్ని అందం గురించి చెప్పనవసరం లేదనుకోండి. అంటే వాడుక భాషలో అందం అనేది ప్రతిదీ కేర్ఫుల్గా చేస్తాం. అలాగే మనం మేకప్ అయినప్పుడు కూడా అందం చూసుకుంటాం కాబట్టి అలాంటి అందాన్ని డయాగ్రామ్లో కూడా నీట్గా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. చూడండి, ఇదంతా చార్ట్కి అంటే మనం డ్రాయింగ్ చార్ట్ ఉంటుంది కదండి, దాన్ని రఫ్ సైడ్ని చేస్తున్నానండి. అంటే సాఫ్ట్ సైడ్ని చేస్తే కనుక ఏమవుతుందంటే కనుక ఈ షీట్ ఆరడానికి టైం పడుతుందండి. అందువల్ల రఫ్ సైడ్ని చేస్తే కనుక వాటర్ పీల్చుకుంటూ ఆరుతూ ఉంటుందన్నమాట. ఇలా ఆరిన తర్వాత కలర్స్ వేస్తాం అన్నమాట. అలాగే గ్లాస్ ఎఫెక్ట్, అంటే గ్లాస్ అనేది కనిపించాలి కాబట్టి ఆ గ్లాస్ ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా కనిపిస్తుంది అనేది జాగ్రత్తగా చూపిస్తూ ఆ డయాగ్రామ్ కూడా గీస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. దీన్ని కూడా లైట్ నుంచి డార్క్లోకి చూపించాలి కాబట్టి ఆ లైట్ నుంచి డార్క్లోకి జాగ్రత్తగా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ డయాగ్రామ్స్ని ఒక పెర్ఫెక్షన్లో అంటే మన పెర్స్పెక్టివ్ వేలో కరెక్ట్గా చూసుకుని చేస్తే కనుక ఆ డయాగ్రామ్లన్నీ అందంగా కనిపిస్తాయండి. అలాగే ఇక్కడ చూడండి, కింద కనిపిస్తున్నట్టు వాటర్ మెలాన్ కానీ పైన ఉండే గ్లాస్ కానీ దాని ఎఫెక్ట్ కానీ ఎలా కనిపిస్తుంది, ఆ కలర్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ ఉండే డయాగ్రామ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందని చూసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కలర్స్ని డార్క్ అంటే లైట్ నుంచి డార్క్ చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ కలర్ చూడండి, ఆ పింక్ అనేది ఎందుకు అప్లై చేసామంటే కనుక వాటర్ మెలాన్ అనేది పింక్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి వాటర్ కలర్స్ని పింక్ కలర్ చూపించమాట. అలాగే కింద ఉండేటువంటి తొక్క అంటే దాని యొక్క పిచ్ అంటాం కదండి, అది గ్రీనిష్లో కనిపిస్తుందండి. ఆ స్నాప్ గ్రీన్ టైప్లో చూపించి కొద్ది డార్క్ అంటే ప్యారెట్ గ్రీన్ టైప్లో చూపిస్తున్నాం అన్నమాట. ఇలా నీట్గా చూపిస్తున్నాం. అంటే ఎందుకంటే వాటర్ మెలాన్ ఎలా ఏ టైప్లో కనిపిస్తుందని చూపించడం కోసం 2-3 సార్లు ఆ రెడ్ ఆ పింక్ టైప్లో కానీ ఆ రెడ్ కలర్స్ కానీ జాగ్రత్తగా అప్లై చేస్తాం అన్నమాట. అంటే ఏంటంటే కలర్ కాంబినేషన్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే కలర్ కాంబినేషన్ కరెక్ట్గా చూసుకున్నామో ఆ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. ఇలా అందమైన కలర్స్తో మనం డ్రాయింగ్ని కంప్లీట్ చేస్తే కనుక మన ఎగ్జామ్ హాల్లో అంటే దీని మీద రిఫ్లెక్షన్ కూడా ఉంటుందండి. ఆ రిఫ్లెక్షన్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ అందంగా నీట్గా డిజైన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది 100% నీట్గా కనిపిస్తుంది. చూడండి, అలాగే ఇక్కడ గ్లాస్ మీద కూడా ఎఫెక్ట్ అనేది కొద్దిగా పడుతుంది కాబట్టి ఆ గ్లాస్ ఎఫెక్ట్ కానీ అలాగే కలర్స్ ఎఫెక్ట్ కానీ కరెక్ట్గా చూపించుకుంటూ నీట్గా చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి ఎఫెక్ట్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ కలర్స్తో డయాగ్రామ్ని నీట్గా లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ చూడండి, వాటర్ మెలన్ జాగ్రత్తగా చేసుకుంటూ ఇలా కలర్స్ని జాగ్రత్తగా చేస్తున్నానండి. ఇలా టీసీసీ ఎగ్జామినేషన్లో 2.5 గంటల టైంలో ఈ కలర్స్ అనేవి నీట్గా చేయొచ్చమాట. అంటే 2.5 గంటల టైం సరిపోతుందా అని చాలామంది అడుగుతున్నారండి. ఈజీగా సరిపోతుందండి. ఎందుకంటే కనుక 2.5 hours అనేది ఈ డయాగ్రామ్ గీయడానికి పెద్ద టైం కాదండి. ఎందుకంటే కనుక ఈ టైం గీయడానికి కూడా చాలా తక్కువని చెప్పాలి. అలాంటి
టైం తక్కువ టైంలో ఈజీగా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి, అంటే 2.5 hours అన్నారు కాబట్టి 2 hours కంప్లీట్ చేయొచ్చండి. అంటే ఆడడానికి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న 2 hours నీట్గా చేయొచ్చు అన్నమాట. అది కూడా అందంగా ఇంకా నీట్గా చేయొచ్చు అన్నమాట. అంటే నేను ఓన్లీ మీ అందరికి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ట్రయల్ వెర్షన్లో నీట్గా చూపిస్తున్నానండి. అయితే ఇక్కడ ఒక వీడియో చేయడానికి మాకు 2 hours 3 hours పడుతుంది. అయినా సరే దాన్ని ఎడిటింగ్ చేసి ఒక 15 నిమిషాల్లో మీకు తక్కువ టైంలో చూపించగలిగితే కనుక ఎంతో కొంత నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ నీట్గా చిత్రించి చూపిస్తున్నమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ డార్క్లో చూపిస్తున్నానండి. ఎందుకంటే డార్క్ కలర్లో చూపించడానికి కారణం ఏంటంటే ఇంకా డార్క్లో చూపించేటప్పటికి హైలైట్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా డయాగ్రామ్ని ఇంకా హైలైట్గా చూపించాలి, ఇంకా అందంగా కనిపించేలా చేయాలి అని అనుకుంటాం కాబట్టి అలాంటి కలర్స్ని నీట్గా చూపించాలంటే కనుక ఈ డయాగ్రామ్స్ నీట్గా చూపించగలుగుతామంట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాంటి డయాగ్రామ్స్ నీట్గా ప్రజెంట్ చేయాలి అంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే కనుక ప్రతి డయాగ్రామ్ని నీట్గానే కాకుండా పెర్ఫెక్షన్తో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ డయాగ్రామ్స్లో లెంత్ అంటే పెరస్పెక్టివ్ వ్యూ అనేది కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా డయాగ్రామ్ అనేది ఎంత లెంత్లో ఉంది, ఎలా కనిపిస్తుంది, దాని ఆకారాన్ని కరెక్ట్గా వాటర్ కలర్స్లో బ్యాలెన్స్ చేస్తున్నామా లేదా, ఆ కలర్స్ని అందంగా ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తూ నీట్గా ప్రజెంట్ చేసామో ఆ కలర్స్ ద్వారా అందమైనటువంటి డయాగ్రామ్స్ని నీట్గా ప్రజెంట్ చేస్తామండి. అయితే ఈ కలరింగ్ అనేది ఎప్పుడైనా సరే మనం నీట్గా ప్రజెంట్ చేయడం అనేది మొదలు పెడితే కనుక ఆ డయాగ్రామ్స్ ద్వారా అందంగా డిజైనబుల్గా కనిపించాలండి. ఎప్పుడైతే డిజైనబుల్గా నీట్గా ప్రజెంటేషన్లో నీట్గా కనిపిస్తుందో ఆ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక ఈ డయాగ్రామ్స్లో హైలైట్స్ మిగులుతాయి అన్నమాట. నిజంగా హైలైట్స్ అంటే కనుక ఇక్కడ ఫ్లాట్తో కానీ రౌండ్స్తో కానీ నీట్గా చేస్తూ ఉంటామండి. ఇలా నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తూ ఉంటామో ఈ డయాగ్రామ్లో లైటింగ్ ఎఫెక్ట్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటి లైటింగ్ ఎఫెక్ట్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ డయాగ్రామ్ని నీట్గా చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కలర్ని చాలా ఇంకా నీట్గా చెప్పాలంటే వాటర్ మెలాన్ యొక్క ముక్కని ఇంకా క్లారిటీగా చూపించవచ్చు అన్నమాట. ఇలా క్లారిటీగా ఎప్పుడైతే నీట్గా చూపిస్తూ ఇంకా హైలైట్గా చేస్తున్నామో అంటే కలర్ని డబల్ కోటింగ్ ఎక్కించినట్టుగా మళ్ళీ చేయొచ్చు అన్నమాట. చూడండి ఇలా కలర్స్ని ఎక్కించేటప్పుడు ఇంకా నీట్గా కనిపిస్తుందండి. అంటే హైలైట్ చేస్తాం అన్నమాట. ఇలా కలర్ డార్క్ డార్క్ అనేది నీట్గా చూపించడం ద్వారా అక్కడ ఉండేటువంటి విత్తనాలతో సహా నీట్గా చూపిస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈ కలర్ని నీట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ అందంగా వాటర్ కలర్స్లో స్టిల్ ఆఫ్ పెయింటింగ్ అనేది పూర్తి చేస్తున్నాం అన్నమాట. అలాగే దీనికి సంబంధించి అంటే మన యూట్యూబ్ ఛానల్లో డ్రాయింగ్ టీడీసీ సంబంధించే కాదు, బిగినర్స్ కానీ అంటే డ్రాయింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కానీ సమ్మర్ క్లాసెస్ కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి వీడియో తీసి పెడుతున్నానండి. ఎందుకంటే ఇలా నేర్చుకునే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి పెడతాను అనమాట. అవి చూసి మీరు ఎంతో కొంత నేర్చుకుని ఎంతో కొంత బెనిఫిట్ కలుగుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే డయాగ్రామ్స్ అనేవి ఓన్లీ టాలెంట్ మీద ఆధారపడుతుందన్నమాట. అంటే దేవుడిచ్చిన వరంలో డ్రాయింగ్ అనేది ఒక ప్రత్యేకమైనది. ఎలాంటిది 100 మందిలో ఒకరికే ఇచ్చాడంటే కనుక మనం స్పెషల్ కదా. చూసారా ఇలా స్టిల్ ఆఫ్ పెయింటింగ్ అనేది మీరు కూడా అందంగా డిజైన్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఇలా క్లైమాక్స్ అయిన తర్వాత అంటే నీట్గా డయాగ్రామ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అండి. ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ నీట్గా అంటే వెనకాల ఉన్న కలర్స్ ద్వారా ఈ డయాగ్రామ్ అనేది ముందరకు రావాలన్నమాట. అలా ఎప్పుడైతే డయాగ్రామ్ నీట్గా డ్రా చేస్తున్నామో అందులో ఉండే కలర్స్ని చూపించవచ్చు, లేకపోతే ఇంకా సంథింగ్ కొత్త కలర్స్ని యూజ్ చేయొచ్చు. అంటే బ్లూ కానీ లేకపోతే గ్రీన్ కానీ లైట్గా ఉండేటువంటి డార్క్ కలర్స్ జాగ్రత్తగా యూజ్ చేస్తూ ఈ డయాగ్రామ్ పూర్తి చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా డయాగ్రామ్ నీట్గా ఎప్పుడైతే పూర్తి చేసామో ఆ డయాగ్రామ్ ద్వారా అందమైన డయాగ్రామ్స్ అనేవి నీట్గా ప్రజెంట్ చేస్తామన్నమాట. ఇలా ప్రతి డయాగ్రామ్ని నీట్గా డిజైన్ చేయడం ద్వారా ఈ డయాగ్రామ్లో ఉన్న డెప్త్ అనేది కనిపిస్తుందన్నమాట. చూడండి ఇలా ఫ్లాట్ బ్రష్తో మనం నీట్గా ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటూ నీట్గా కనిపించేలా చేస్తున్నామో ఆ డయాగ్రామ్లో ఇంకా హైలైట్స్ కనిపిస్తుంది అన్నమాట. చూడండి అలాగే గ్రీన్ అక్కడ గ్లాస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రీనిష్ని కూడా లైట్గా అంటే ఎల్లోయిష్లో జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. ఇలా చూపించిన తర్వాత ఇక్కడ కలర్స్ అనేవి ఎప్పుడైనా చూడండి ఆ కలర్స్ని జాగ్రత్తగా చేస్తే కనుక ఆ కలర్స్ వల్ల ఏమవుతుందంటే కనుక అందమైన కలర్స్ని అందమైన రంగుల్లో చూపించి హైలైట్గా చూపించగలుగుతామండి. ఇలా
ప్రతి కలర్ని నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక ఆ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే అందంతో పాటు అక్కడ ఉండేటువంటి హైలైట్స్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్స్తో సహా నీట్గా డిజైన్ చేయడం ద్వారా స్టిల్ ఆఫ్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి. చూస్తున్నారా, ఇలా నీట్గా మీరు బ్యాక్గ్రౌండ్ వేయడం మాకు కష్టంగా ఉంది అన్నా సరే బ్యాక్గ్రౌండ్ విడిచిపెట్టి ఫ్రంట్ కనిపిస్తున్నటువంటి ఈ స్టిల్ లైఫ్ పెయింటింగ్స్ మోడల్స్ని చూసి మనం జాగ్రత్తగా డిజైన్ చేస్తే కనుక అందంగా నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా, ఇలా అందమైన డయాగ్రామ్స్ అని మీరు కూడా డిజైన్ చేసి ఫుల్ మార్క్స్ అని సంపాదిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీకు బాగా నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి. ఎందుకంటే ఈ లైక్ చేయడం వల్ల ఇలా నేర్చుకునే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది కొంతమందికైనా వెళ్తుందండి. అలాగే దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఏమైనా ఎగ్జామ్స్లో డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేసినా నాకు మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాను. చూసారు కదండి ఈ వీడియో అనేది ఎలా ఉందో. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు ఫిఫ్త్ పేపర్ అయినటువంటి లోయర్ డ్రాయింగ్లో వచ్చినటువంటి ఫిఫ్త్ పేపర్ అయినటువంటి స్టిల్ ఆఫ్ పెయింటింగ్ అనేది ఎలా ఉంటుంది, ఈ పెయింటింగ్ అనేది ఎలా చేయాలి, కలర్స్ని ఎలా వాడాలి, మన ముందు కనిపించేటువంటి వస్తువుని ఎలా చూస్తూ గీయాలి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందన్నమాట. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చిందనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అంటే నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, లేకపోతే ప్యాటర్న్ డిజైన్ ఎలా వేయాలి, జామెట్రికల్ డ్రాయింగ్ ఎలా చేయాలనే విషయాన్ని డైరెక్ట్గా మీతో అంటే లైవ్ చాట్లో కానీ లేకపోతే డైరెక్ట్గా వీడియోని చేసి నీట్గా ఎడిట్ చేసి నీట్గా పెట్టడం జరుగుతుందండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YBS.